అంత అయిపోయిందిరా. నేను ఆశపడింది అంత పోయింది. రే నీ పెళ్లి విషయం పోయిందన్నావా? ఓకే, నీ కెరియరా, ఆ విషయం నాకు వదిలే, పిచ్చెక్కిస్తా నిన్ను. మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి. మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా. సరే, నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ రా. రే సిద్ధు, ఓవర్ చేస్తున్నావురా. రా వచ్చి రండి పైకిలే. రెండన్నా రే సిద్ధు సిద్ధు అనవసరంగా ఫీల్ అవుకురా. నీ లైఫ్కేం కాదు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు మంచోడివిరా. మంచోడ్నా? నేను మంచోడ్నా? సిద్ధు మంచోడ్నా? నేను అది మందు తాగుతున్నాను. అది నేను కాదు. మంచోడ్నా? అది నేను రౌడీ. అది కాదు సిద్ధు. నేను పోకిరి, బేవర్స్. రే సిద్ధు, ఎక్కువైందికి చాలు, ఇంటికి బయలుదేరు. నో, నేను ఆ ఇంటికి వెళ్ళను. సిద్ధు తన సొంత కాళ్ళ మీదే నిలబడతాడు. రై కాళ్ళు లోపల పెట్టరా పోతాయి. లైఫే పోయింది, కాలిపోతే ఏంటి? పోన్రా. అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా? నా లైఫ్ని అతను గొప్పగా డిజైన్ చేయడం ఏంట్రా? ఏంట్రా చెప్పారు? నాకు ధైర్యం లేదా? నాకు గట్స్ లేవా? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, చెప్పేస్తా. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, చెప్పేస్తా. అతన్ని రమ్మని చెప్పు. పిలు 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 అరవింద్ పిలు, కాలే. కొంచెం గట్టిగా ఆయన వచ్చేస్తాడు. వీడికి మంది ఎక్కిందిరో. మీ ఇల్లు వచ్చేసిందిరా. ముందే చెప్పొచ్చు కదరా. అబ్బా చూసుకోరా. అబ్బా స్మెల్ వస్తుందా? నేను చెప్పాను వాడు గోల్ చేస్తాడని. ఏమండి, పాలు తీసుకోండి. ఎరా భోజనం చేస్తావా? ఏ సిద్ధు, రా రా కూర్చో. పోనీ పాలన్న తాగరా. వద్దుమా. ఏం తాగొచ్చావా? నాన్న? కాదు, బయట పాలు తాగొచ్చావా అని. అవును నాన్న. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఇట్స్ నాట్ హెల్దీ. ఇంకా తాగను నాన్న. ఏమండి, వాడు 2 రోజుల నుంచి అదోలా ఉన్నాడు, ఏమైందో కనుక్కోండి. ఏరా ఏమైంది? ఏం లేదు నాన్న. ఆహా, నవ్వుతూ హ్యాపీగా ఉండడం నువ్వేంటి కంగారు పడుతున్నావు? ఏరా మ్యాచ్ చూస్తావా? వద్దులే, లేట్ నైట్ అయిపోద్ది, నువ్వు పడుకో. సరే నాన్న. అగో అదే అమ్మాయి ఇల్లు. ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం. ఎప్పుడు వస్తుందిరా? ఎన్నిసార్లు అడుగుతావరా? పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. క్రికెట్ టీంలో ప్లేస్ కోసం గంగూలీ వెయిట్ చేస్తున్నట్టు. వస్తుందిలే. ఎప్పుడురా? రే ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో, రెడీ రావద్దు. అయినా ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదరా. ఆడపని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు. దాని డ్రెస్ రెడీ, కాలేజ్ బ్యాగు రెడీ. అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నెలతో స్నానం చేసావా? పెద్ద కుస్తీ ఫైటర్ అండి. వేడి నీళ్ళు పడితే అరుస్తున్నాడు. నన్ను ఏమన్నా అంటే అన్నావు గానీ నా కుస్తీని మాత్రం అనుకోక. ఓహో, నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా. ఏంటి అర్థం కాంది? ఆ మెడల్స్ చూడు, ఆ కప్పులు చూడు, ఆ బాడీ బిల్డింగ్ చూడు. లంగోటితో 2 ఫోటోలు దిగి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కొట్టేశావు. ఆయన తాగుబోతుడికి జాబ్ ఎలా ఇచ్చారో. ఏ డ్రెస్ బాగుంది? గ్రీన్. థ్యాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. వస్తున్నా. హలో, కనకారావు గారా అండి? అవునండి. శుక్రవారం పంచమి ఉదయం 10 గంటలకు మంచిదటండి. అలాగా. పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామా అండి? పెళ్లి చూపులా? ఆశని మీకు చెప్పలేదా? ఆయ్. హలో ఏమండి? అమ్మాయి ఆశని, నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా? పెళ్లి చూపులు నాకు కాదు, నీకు. ఆయ్, నాకా? మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్లో ఆవిడతో ఓ గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కాలేజ్కి వెళ్తున్నాను. ఆ కిటికీ తెరుచుకోదు, మేకలు కొట్టేస్తాను. మేకులు ఎందుకు కొట్టవే? లేకపోతే రోజు నేను బస్ ఎక్కేదాకా నువ్వు కిటికీలోంచి చూడడం, అక్కడ ఎవడైనా నాగేసి చూస్తే వచ్చి గొడవ చేయడం తట్టుకోలేకపోతున్నా నాన్న. అదేం కాదు, ఏదో చిన్నపిల్లవి బయటకు వెళ్తున్నావు కదా, సేఫ్టీ కోసమని. నేనేం చిన్నపిల్లని కాదు, అయినా దాన్ని సేఫ్టీ అనరు, అనుమానం అంటారు. అనుమానం నీ మీద కాదు,
ఈ కాలం కుర్రనాయల మీద ఈ కుర్రనాయలు ఉన్నారు చూసేవాళ్ళు వద్దులే. ఆగిపోయావే చెప్పు. కూతురు ముందు కూతురు మాట్లాడకూడదులే వెళ్ళు. ఈ కుర్రనాయలు మామూలు వాళ్ళు కాదు, పెన్నుల్లో లవ్ లెటర్లు పెట్టి చేతిలో పెడతారు. ఏంట్రా ఏయ్ ఏంట్రా నిన్న క్రికెట్ ఆడడానికి రాలేదు? ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సీ యూ, బై. థ్యాంక్ యూ. హాయ్ గుర్తుపట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు అయితే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. హే ఏదైనా మాట్లాడొచ్చు. ఇడియట్. రే ఏంట్రా మ్యాటర్? వదిలే ఏమిందిరా? వదిలే అంటున్నాను కదా. హే ఏమైంది చెప్పరా? ఇడియట్ ఉందిరా. నిన్ను ఈడియట్ అందా? నువ్వే అమ్మాయిలు తిడతావు, ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా? రే అది మన కాలేజ్ బస్సే, దా బండి తీ. పదరా పిచ్చెక్కిద్దాం. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకెందుకు నా వెంట పెడుతున్నావు? చెప్తే వినవా? ఇష్టం లేదని చెప్తే ఆయన క్లాస్ చెప్పడం మానేస్తున్నారా? వెంటబడి మరీ చెప్పట్లా? నేను అంతే. అరే త్యాగరాజు, ఎంటబడింది నువ్వు, తిట్టింది ఆ అమ్మాయి, మధ్యలో నా టాపిక్ ఎందుకురా? ఇదేనా పద్ధతి? ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది? మీరు కాదురా, స్టూడెంట్స్ అంటే 2001 బ్యాచ్. ఎస్, సిద్ధు అని ఒకడు ఉండేవాడు. అదే వాట్ ఎ స్టూడెంట్ హీ వాస్. లెక్చరర్స్ అంటే గౌరవం, లెసన్స్ అంటే శ్రద్ధ, అమ్మాయిలంటే చిరాకు, ప్రేమంటే పరాకు. వాడురా స్టూడెంట్ అంటే. ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నాడు. హాయ్ కిస్మత్. ఎవడ్రా కస్మత్ పేరు పెట్టించింది? ఇదిగో ఇక్కడ. అరే సిద్ధు, ఎప్పుడు చెరువు నీ గురించి చెప్తున్నా వాళ్ళకి. ఏంటిలా వచ్చావు? ఏమన్నా డౌట్సా? అవును సార్, ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది, చూసారా? ఏంటి బాబు నవ్వుతున్నారు? బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అవుతుంది కదా. కాదు సార్, కాఫీ తాగడానికి పిలిచాను, తిట్టింది అందుకే. హాయ్ హాయ్. ఇంకా నిన్ను జూమ్. హాయ్ సల్ఫా. ఏయ్ ఏయ్ ఏంటి ఇందాక ఏమన్నావు? ఇడియటా? ఏదో గుడ్లో కొలుసామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? హలో, నేను అలాంటి వాడిని కాదు. సేమ్ కాలేజ్, ఎంక్వైరీ చేసుకో. మరి నువ్వు మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మరి నాన్న చూసుంటే? నీకు నాన్న ఉన్నాడా? అదేంటి అలా అడిగా? అది అంటే ఇట్స్ ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. బాయ్, ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను? ఎలా ఒప్పుకున్నావు? క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని. ఆహా, సరే ఎక్కడికి వెళ్దాం? మినర్వా. అదెక్కడ? సికింద్రాబాద్. సికింద్రాబాదా? యా. నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? నీ ఏజ్ ఎంత? నీకన్నా 2 years ఎక్కువ. మరెందుకు ఇలాంటి షర్ట్ వేసావు? ఏ బాలేదు, ఏజ్ టేస్ట్ కనిపిస్తుంది కదా? కదానా? కాఫీ ముందు 4 మాటలు మాట్లాడాలన్నావు. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడినా? నేను మాట్లాడతాను. సరే, ఒక జోక్ చెప్తాను. ఎందుకు చచ్చిపోలేదంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. అయిపోయింది. రన్నింగ్ లో దిగుతావా? రా, రా, దిగు. పర్లేదు, దూకేయ్. దూకేయ్. సిద్ధు, మినర్వా ఇటు. ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా సుల్తాన్ బాయ్. హాసన్ బేటి ఆరో. సూపర్ కాఫీ తాగాలంటే హైదరాబాద్ లో ఇక్కడే. హాసన్ బేటి, నేను చెప్పాను కదా ద్రావిడ్ పాకిస్తాన్ పై సెంచరీ కొడతాడని. బాయ్. సలాం. సార్ ఎవరు? గెస్ట్. 2 కాఫీ. 2 కాఫీ స్పెషల్. కప్పులు క్లీన్ చేయరా బాయ్. సో నువ్వే చెప్పు. ఓకే సార్ అన్నమా. అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు, తెలుసా? ఏంటి నువ్వు గుద్దుతే కొమ్ములు, మాట్లాడితే చుట్టాలు, ఇలాంటివన్నీ నమ్ముతావా? బాగున్నాయి కదా?
ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ? పక్కింటి పిల్లల దగ్గర. పిల్లల దగ్గర? అవును. ఏ చిరు బాగున్నావా? సూపర్. ఇంతకీ క్యారెక్టర్ డిసైడ్ చేసేసావా? ఇడియట్.